అమరావతి నిర్మాణం కోసం విరాళాలు ఆరంభమై నిన్న ఒక కంపెనీ 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది సిఎస్ఆర్ కింద ఇస్తే ఇవాళ తాజాగా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం చంద్రబాబు గారిని కలిసి 25 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి ₹1,00,000 చొప్పున విరాళంగా ఇచ్చారు. తమకున్న 3 ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన 25 లక్షలని రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన ₹1,00,000 పోలవరానికి విరాళంగా అందించినట్టు వైష్ణవి చెప్పుకొచ్చారు. రాజధాని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయం అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు. నేడు యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆమెని శాలువాతో సత్కరించారు. తాజాగా ఓ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆవిడ. ఆమె తండ్రి అంబుల మనోజ్ని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.